జై శ్రీరామ్ అందరికీ ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ధర్మపురిలో ఓట్ల ప్రక్రియ చేసే విధానంపై అవకతలపై బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇట్టి సందర్భంగా పట్టణ అధ్యక్షులు గాజుభాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, జై శ్రీరామ్. ధర్మపురి మున్సిపాలిటీ కాబట్టి రానున్న మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ప్రభుత్వం వార్డు వైజ్గా ఓటర్ జాబితా ప్రక్రియను సరిచేసే విధానంలో అవకతలు చాలా జరిగాయి. కొన్ని ఓట్లను ఒక వార్డులో ఉన్న ఓట్లను ఇంకో వార్డుకు చేసే ప్రక్రియలో చాలా ఓటర్లు గల్లంతైనాయి. దానికి మేము ఏదైతే చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామో, దీనికి బాధ్యత ప్రభుత్వమే వహించి ఏదైతే ఓటర్లు గల్లంతైనాయో అవి తిరిగి ఓటర్ లిస్టులో చేర్పించాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎంత ఘోరాతి ఘోరమైన ప్రక్రియ అంటే ఇది అసలు ప్రజాస్వామ్యమా లేకుంటే రాజరిక ప్రభుత్వమా? ఆయన దానికి ప్రభుత్వం ఈ ఎలక్షన్లని ఓటు పద్ధతి అని ఎందుకు వ్యవహరిస్తుందని అడుగుతా ఉన్నాము. 13వ వార్డులో మా అభ్యర్థి శివసాయి ఓటు, ఒక పోటీ చేసే అభ్యర్థి ఓటు గల్లంతి చేశారు. అలాగే వేరే పార్టీ అభ్యర్థులు కూడా ఒక వార్డు నుంచి ఒక వార్డుకు షిఫ్ట్ చేయడం జరిగింది. మరి ఏంది వ్యవస్థ అని అడుగుతా ఉన్నాము. మీకు క్యాండిడేట్ లేక పోటీ చేసే అభ్యర్థుల ఓట్లు తీసేసి ఇలా ఎన్నికలు జరిగే ప్రక్రియ మరి కొంచెమైనా బుద్ధి ఉండాలి. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గల్లంతైన ఓటర్లు త్వరగా చేర్పించి ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా నిర్వహించాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేని ఎలడ మేము ప్రభుత్వంపై, ప్రభుత్వ అధికారులపై మేము కోర్టుకు వెళ్ళి ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో మేము చూస్తూ ఉంటాము. కాబట్టి దయచేసి ఏదైతే ప్రక్రియనో చేసి విజయవంతంగా ఎన్నికలు నిర్వహించాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి మున్సిపాలిటీకి కేటాయించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, ఓటర్లకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా విఫలమైనరు అధికారుల సమాధానాలకు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు ఎలాంటి పొంతన లేకుండా ఈరోజు ధర్మపురి మున్సిపాలిటీ పరిస్థితులు ఎదురైనాయి. ముఖ్యంగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులే కావాలని అధికార పార్టీకి సంబంధించినటువంటి కొద్ది మంది నాయకుల ఒత్తిడితోనే అవి తీసేసినని స్పష్టంగా అర్థమవుతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళే ఇంతకుముందు లిస్ట్ ఇచ్చారు. మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన లిస్టులో అందరికి సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ ఉన్నది. మరి ధర్మపురికి సంబంధించినటువంటి పోటీ చేయాలనుకున్నటువంటి విషయంలో సెకండ్ ఫోటోలతో ఇచ్చినటువంటి లిస్టులా మాకు సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఓటే లేదు. ఇంకొక విషయం, గమ్మత్తైన విషయం ఏంటి అని అంటే, ప్రజెంట్ కౌన్సిలర్, ఆ కౌన్సిలర్కు సంబంధించినటువంటిది 6వ వార్డులు ఉంటే ఆ వ్యక్తిని 7వ వార్డులకు మార్చారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని అంటే, అసలు అధికారులు ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తున్నారా లేకపోతే క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి సూచనలు చేస్తున్నారా అర్థం కానిటువంటి పరిస్థితి ధర్మపురి ప్రజలకు, ధర్మపురి ఓటర్లకు కలిగింది. ఇంకొకటి ఏంటి అంటే, డిలిమిటేషన్ లేదని చెప్తున్నారు. సరే, డిలిమిటేషన్ లేదు అని మీరు అంటున్నారు కదా, డిలిమిటేషన్ లేనప్పుడు 4 వార్డులకు సంబంధించినటువంటి ఓట్లు ఒక్క వార్డుకి వస్తున్నాయి. ఇది ఏ రకంగా? మొన్న మేము ఒక సంతోషపడ్డాం, ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ అఖిలపక్ష సమావేశం పెడితే మేము అనుకున్న, అబ్బా ఆర్డీఓ గారు వచ్చిర్రు, సంతోషంగా మేము చెప్పిన ఆయన వింటారు అని చెప్పి అందరు సంతకాలు తీసుకొని ఏదో చేస్తారని మేము అనుకున్నాం. అది పూర్తిగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష కమిటీ నాయకులు అందరూ కూడా స్పష్టంగా చెప్పారు, అన్ని వార్డులల్లో సమానంగా ఓట్లు ఉండాలని చెప్పారు. మేము ఇచ్చిన కాంప్లిమెంట్ 750 ఓట్లున్నాయి, 1200 ఓట్లున్నాయి, 500 తేడా ఉన్నాయని మేము చెప్తే వచ్చిన అధికారులు ఏం చేసిర్రు అంటే దాన్ని 567 కుదించారు. దానిలో 150 ఓట్లు తగ్గించారు. అసలు ఇది ఎవరి వల్ల జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? మన ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ నాయకులు ఒత్తిడిలో అధికారులు పనిచేస్తున్న అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైనా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం, అధికార పార్టీ నాయకులకి సందర్భంగా మేము ఓ సూచన చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా అధికారులు చేసేటువంటి విషయాలల్లో మీరు జోక్యం చేసుకోవద్దని చెప్తా ఉన్నాం. మీరు అంత జోక్యం చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఆయన సొంతంగా పనిచేయండి, మేము అద్దంటలేం. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో పునరావృతం కాకుండా చూడాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా రిజర్వేషన్ అని చెప్పి ప్రక్రియ స్టార్ట్ చేసిండ్రు. తొలగించిన ఓట్లను వెంటనే తీర్చాలని చెప్పి, తొలగించిన ఓట్లను వెంటనే మళ్ళీ
మాకు స్పష్టంగా చెప్పారు ఎన్నికలకు సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు శివసాయికి సంబంధించినటువంటిది. ఒకవేళ ఆ ఓట్లను తిరిగి చేర్చించినట్టయితే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని, ఈ విషయంలో ఖచ్చితంగా కోర్టు కోతాం. మేము అధికారులకు ఎలాంటి గుణపడని చెప్పాలో దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి, మేము కాదంటలేం. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే మేము సంతోషిస్తాం. ఇప్పటికైనా ఏదైతే మీరు ఇంతకుముందు గతం 2019 ప్రకారం చేస్తా ఉన్నారో అదే విధంగా డిలిమిటేషన్ లేదంటారు కాబట్టి అదే ప్రక్రియ చేయాలని చెప్తా ఉన్నాం. ఇంకా గమ్మత్తైన విషయం ఏం చేయాలంటే ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ ఆశ పెట్టుకుంటున్నటువంటి వ్యక్తికి సంబంధించిన బామ్మర్ది ఓటు తనకు అనుకూలంగా వేసుకున్నటువంటి దరిద్రమైనటువంటి ప్రక్రియ ఈ రోజు ధరంపూరి ఓటర్ లిస్టులో జరిగింది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఖచ్చితంగా మళ్ళీ పునఃపరిశీలన చేయాలని చెప్తున్నాం. లేకపోతే భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు చెప్తుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు దేశం మొత్తం ఓటు చోరీ అని తిరుగుడు కాదు, ధరంపూరి మున్సిపాలిటీనే పెద్ద ఎత్తున ఓటు చోరీ జరిగింది. దీన్ని కాంగ్రెస్ నాయకులు జ్ఞానోదయం కలగాలి. ధరంపూరికి వచ్చి చూసి కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ధరంపూరికి వచ్చి చూస్తే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుస్తుంది. అసలు వార్డులకు సంబంధించినటువంటి విభజన, ఓట్లకు సంబంధించినటువంటి విభజన పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల్లో కనుసైగల్లో జరిగింది అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ రోజు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో ఇప్పుడు అమృత పథకం కింద వచ్చినటువంటి 140 కోట్లు కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, పనికి ఆహార పథకంకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఫ్రీ సిలిండర్ కావచ్చు, మరుగుదొడ్లకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫలాలు అందే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేసిండ్రు. రాబోయే రోజుల్లో కృషి చేస్తారని చెప్తున్నాం. ఖచ్చితంగా ధరంపూరి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఓటు చోరీకి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అందరికి జై శ్రీరామ్. ఏదైతే గత కొన్ని నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సమయం రావడం జరిగింది. అయితే మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏ మున్సిపాలిటీలో కూడా ధర్మపురి కంటే ఎక్కువ జనాభా తక్కువ జనాభా అని కాకుండా కేవలం ధర్మపురిలో మాత్రమే అన్మ్యాపింగ్ అన్నది స్టేట్ గవర్నమెంట్కి తగ్గట్టు వాళ్ళ ఓటర్ జాబితాను రూపొందించుకోవడం జరిగింది. ఏదైతే వాళ్లకు అనుకూలంగా ఉన్న ఓటర్లను వాళ్ళ వార్డు పరిధిలో ఉంచడం, లేని వాళ్ళను జంప్ చేయడం, లేదు అంటే మొత్తానికి ఈవెన్ నా ఓటు అయితే డ్రాఫ్టింగ్ లిస్టులో వచ్చింది, ఇప్పుడు ఫైనల్ లిస్టులో లేదు నా ఓటు. మరి ఎక్కడికి వెళ్ళిందని అడిగి మున్సిపల్ కమిషనర్ గారిని అడిగినా, అడిషనల్ కలెక్టర్ గారిని అడిగినా, ఈవెన్ కలెక్టర్ గారిని కూడా అడిగినా, లేదు అన్మ్యాపింగ్ లా పోయింది, మా తప్పిదం జరిగింది అని ఒప్పుకున్నారు. బట్ ఏంటంటే 2-3 రోజులు చేస్తామని అంటారు. ఒక సామాన్యునికి మాత్రం ఈ స్టేట్ గవర్నమెంట్ మాత్రం ఏది కూడా చట్టబద్ధత లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఓటర్లను మాత్రమే షిఫ్టింగ్ చేసుకోవడం. మా వాడలో ఇప్పుడు ఎస్సీలై కానీ ముస్లిమ్స్ కానీ ఎక్కడెక్కడి ఓట్లు ఉన్నాయి. వీటి గురించి కూడా మేము చాలా మందికి ఈవెన్ వినతి పత్రం ఇచ్చినాం. ఇప్పటికి కూడా వాళ్ళ ఓట్లు తీసేయలేదు. వాళ్ళకి ఏవైతే అనుకూలంగా ఉన్న ఓట్లు మాత్రమే ఉంచుకున్నారు. ఈవెన్ దీన్ని ఏంటంటే మినిస్టర్ గారు సొంతంగా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆర్డీఓ గారు కానీ ఈవెన్ మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ గారు వాళ్ళు ఇచ్చినవి మాత్రమే పరిశీలనలోకి తీసుకొని వాళ్ళకు సంబంధించిన ఓట్లను డిలీట్ చేసి వాళ్లకు అనుకూలంగా ఉన్న ఓట్లను మాత్రమే ఉంచుకోవడం జరిగింది. ఇదంతా ఏంటంటే ఒక సామాన్యునికి మాత్రం న్యాయం జరిగే ప్రభుత్వం అయితే వ్యవస్థ తీరు అట్లా లేదు. మీరందరూ దయచేసి ఓటు వేసే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇవాళ రోజున నాకు జరిగింది నిర్ణయం, రేపు మీ అందరికి జరగచ్చు. ఎవరి ఓటు కూడా తీసేసే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక ఓటర్ కార్డు నమోదైందంటే వాళ్ళకు తీసేసే అధికారం ఎవరికి ఇవ్వలే. బట్ ఏంటంటే ఇక్కడ మినిస్టర్ గారు వీళ్ళ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మరి వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. మీరందరూ దయచేసి ఈ మున్సిపల్ ఎన్నికల ప్రతి వార్డుల మా బీజేపీ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు నిల్చుంటారు. వాళ్ళకి ఏంటంటే అధికార పక్షం పరంగానే చూస్తారు ఈవెన్ ఎనీ డిపార్ట్మెంట్. బట్ ఏంటంటే మమ్మల్ని చూస్తలేరు. కానీ ప్రజా తీర్పు మాత్రం మాకు భారతీయ జనతా పార్టీ పక్షాన నిల్చుంటుందని, మాకు సానుకూలంగా ఉంటుందని, ఈ మొత్తానికి మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే
మందుకు డబ్బుకు లొంగకండి ఎవరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టింది. ఈవెన్ మనం తినే అన్నం కాడికెళ్ళి చివరికి చనిపోయే శ్మశాన వాటికి దాకా ప్రతిదీ భారతీయ జనతా పార్టీ. పిఎంఈజీపీ స్కీమ్స్ కానీ, మన బీడీ పెన్షన్ కానీ, ప్రతి ఇందిరమ్మ ఇళ్లలో 3 lakhs, ఫస్ట్ 3 lakhs సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే. బట్ ఏంటంటే వీళ్ళందరూ స్టేట్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే మొత్తం మాయే, మొత్తం మేమే ఇచ్చినామని చెప్తుంది. ఈవెన్ మనం తినే అన్నం కాడికెళ్ళి 5 కిలోలు 6 కిలోలు మంచిగా వస్తే 5 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1 కిలో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. బట్ ఏంటంటే వీళ్ళు మేమే ఇచ్చినాం, మేం చేయబట్టే మీరు తింటారు అన్నట్టు పోర్ట్రేట్ చేస్తారు. దయచేసి ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి కానీ, నిరుద్యోగైన మంచి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఈసారి మన జెండా ఎగరాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ సర్వీస్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ పక్షాన మాకు నాయకుడు ప్రతి ఒక్కరం మేము నాయకునిగా మారుతాం. మీ అందరికీ ప్రజాసేవ కోసం మేము నిల్చుంటాం. భారత్ మాతాకి జై.